వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్వామివారి పాదాల చెంత సాక్షాత్తు శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి పద్ధతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. అది కూడా అలిపిరికి అతి సమీపంలో కేవలం 400 మీటర్ల దూరంలో పక్కన టాయిలెట్లు, చుట్టూత గాంధీ బాటళ్ళు, బిర్యానీ బాటళ్ళు, ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకతాయిలు మూత్రాన్ని కూడా విసర్జిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉన్నదా? ఇంతకంటే నేరం మరొకటి ఉన్నదా? హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి మీ పాలనలో భగవంతుడికే, అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రం దగ్గర శ్రీ మహావిష్ణువుకే దిక్కులేనటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఈ హిందూ ధర్మాన్ని నిట్ట నిలువున పొడవటం తప్ప మరొకటి కాదు. ఒక పూర్వ పాలక మండలి అధ్యక్షునిగా మనసు కలచివేస్తున్నది. ఇంతకంటే దారుణం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా ఈ దారుణాన్ని అని బాధతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఈ ఘోరాన్ని మొత్తం హిందువులందరూ కూడా ఖండించాలి. హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా స్పందించాలి. ఈ పాలక మండలిని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి క్షమాపణలు హిందూ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.